డీటెయిల్ చూద్దాం. నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల చేయనుంది ఏపీ సర్కార్. కడప జిల్లా చిన్నదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. 46.86 లక్షల రైతులకు 7,000 చొప్పున 3,135 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000 సాయాన్ని అందించనున్నారు. ఇక రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల చేయనుంది ఏపీ సర్కార్. కడప జిల్లా చిన్నదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. 46.86 లక్షల రైతులకు 7,000 చొప్పున 3,135 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. ఇక కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000 సాయాన్ని అందించనున్నారు. రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ షురు అయింది. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలను పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. నెక్లెస్ రోడ్డులో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 2 దశల్లో చీరలు డిస్ట్రిబ్యూషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ షురు అయింది. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలను పంపిణీ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. నెక్లెస్ రోడ్డులో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. 2 దశల్లో చీరలు డిస్ట్రిబ్యూషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పరీక్షకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. 2019లో విడుదలైన సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసు సంబంధించి గ్రూప్ 2 పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లను తారుమారు చేశారనే ఆరోపణలపై పలు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని ఓఎంఆర్ షీట్లు రికార్డులు, మార్కుల వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని వాదించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన కోర్టు టీజీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలు పూర్వపు ఆదేశాలను పాటించలేదని స్పష్టం చేసింది. ఓఎంఆర్ సీట్లను రివాల్యుయేట్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని, 8 వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది హైకోర్టు. గ్రూప్ 2 నోటిఫికేషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పరీక్షకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. 2019లో విడుదలైన సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గ్రూప్ 2 పరీక్షల్లో ఓఎంఆర్ షీట్లను తారుమారు చేశారనే ఆరోపణలపై పలు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఓఎంఆర్ షీట్లు, రికార్డులు, మార్కుల వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని వాదించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన కోర్టు టీజీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలు పూర్వపు ఆదేశాలను పాటించలేదని స్పష్టం చేసింది. ఓఎంఆర్ సీట్లను రివాల్యుయేట్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని, 8 వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది హైకోర్టు.
పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. సీసీఐ నిబంధనలు, పత్తి కొనుగోలులో జాప్యంపై నిరసన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దళారుల పాలైతా ఉన్నాయి. పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు సార్, అందువల్ల నమ్మకం లేదు నాకు ఆయన బోనస్ ఇస్తాడని. అందుకే గవర్నమెంట్ కి అమ్మలేదు సార్, ప్రైవేట్ లో 2500కి అమ్ముకున్నా అంటుండు. నిజానికి ఆయన గవర్నమెంట్ కి అమ్ముకుని ఉంటే 2869 రూపాయలు రావాలి. కానీ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. యూరియా బస్తాలే ఇయ్యలేదు, పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు. అందువల్ల నేను ప్రైవేట్ దళారులకు అమ్ముకున్నా అని చెప్పి నెల్లి కుదురుకు చెందిన గొగులోతు పీనా గారు చెప్పారు. వడ్లు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు. మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు. ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్. ఇవాళ ఈ మార్కెట్ లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళకి కూడా ప్రారంభం కాలేదు. వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం వడ్లన్నీ దళారుల పాలైతా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అధికారులు కావాలని ఇక్కడ రైతులు రావద్దు, మమ్మల్ని కలవద్దు అనే ఆలోచనతో మార్కెట్ బంద్ పెట్టినా మీరు వచ్చుడే కాదు, ఇవాళ మీరు మనందరం ఇక్కడ కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది, కొంత సిగ్గు వచ్చింది, బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు. చాలా చాలా సంతోషం. నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను 1, 2, 3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఒకటి, నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు, అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు, దాని ప్రకారమే నడవాలంటారు. మాకెట్లా తెలుస్తుంది, మాతో ఎట్లయితుంది, జర చెప్పండి సీసీఐ వాళ్ళకి, ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పింది. పత్తి రైతులు, ఈ ప్రాంత సోయా రైతులు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా రైతుల ప్రయోజనాలు పట్టలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల గురించి ఆలోచన ఎంత మాత్రం లేదు. పనికిమాలిన నిబంధన పెడుతుంది. ఏమని? పత్తిలో 8% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనము అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా కొనుగోలు ఆఫీసుల పరిస్థితులు. పత్తి రైతును, సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి, వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్ గా చెప్పినారు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దాని వల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఆ యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్ గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు మరో 4 నెలలు మాత్రమే గడువు ఉందన్నారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మావోయిస్టులారా, అర్బన్ నక్సల్స్ను నమ్మి ప్రాణాలు కోల్పోద్దని సూచించారు. అర్బన్ నక్సల్స్
పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు. అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక నక్సల్స్కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని తుపాకీ గుట్టం పట్టుకుని నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనం చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసినవాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు 26 జనవరి నల్లా జెండా ఎగిరేసినవాడు భారతీయుడైతాడా? ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు నమ్ముతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీ అమాయక మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మేము మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజల ప్రాణాలు తీసారు. ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. సతీష్ కుమార్ది అసలు హత్య అని తెలుసుకున్న లోపే ఇళ్లంతా జల్లెడపట్టారని ఆయన ఆరోపించారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తుందని ధ్వజమెత్తారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియలేదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడా అని ప్రశ్నించారు. మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా రానివారు. 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివారు, అన్నదమ్ములను రానివారు, అక్క చెల్లెలను రానివారు, భార్యను రానివారు. ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి, అయ్యా అధికారులారా, మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కోడైకి వస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు రానివ్వలేదు? ఎవరిని రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్లారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయన ఏం నిందితురాలు? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్ లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది. ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది బోగీలో A1 బోగీలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య ఇంతో పాలికి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచీలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే గుంతకల్ నుంచి గుత్తి తర్వాత తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున 9 చిల్లరకి పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫార్మ్ చేశాడు, చెప్పాడని చెప్తారు. సీఎం చంద్రబాబుపై విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారంటూ మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉరేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడు ప్రైవేటీకరణే అని విషయం మరోసారి రుజువైందన్నారు. వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రానికి లేఖలు రాయటమే కాదు, సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు. ప్లాంట్ బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలు చేశారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మన జాతి నినాదం, ఆంధ్రుల యొక్క ఊపిరి. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్ తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో మాట్లాడాడనేది దుర్మార్గం అని తెలియజేస్తున్నా. మరి ఈ రోజున
మీరు వైట్ ఎలిఫెంట్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ భారాన్నే మీరు వైట్ ఎలిఫెంట్ థియరీ అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? పబ్లిక్ సెక్టర్ ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. అందుకే అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తా ఉంటారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీస్ ప్రో ప్రైవేట్, నాట్ ప్రో పూర్. ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తా ఉంటాము, నేను సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళని కావచ్చు, రైతులను కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ ని కావచ్చు, అన్ని కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు, ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే. ఇక మాట్లాడితే అంటారు, నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. పేదరిక నిర్మూలన కోసం కాదు, పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపారు. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3 days లో అయితే అన్ని కలిపి ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు, ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు, అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్ గా మనం వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిప్ లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే 4th డే నుంచి కంప్లీట్ గా మన సర్వ దర్శనాన్ని అలో చేయడం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్ లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవారిని దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వ దర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్ లో ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మినుమలూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మినుమలూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నా పేరు డి మాధురి రెడ్డి. మేము అరకు చూడడానికి వచ్చాము. 20 years కిందట చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మా మనవాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. మంచు చాలా ఎక్కువగా ఉన్నది. రాత్రి క్యాంపర్ వేసుకున్నాము. ఉదయం 8 అవుతున్నా సరే చాలా చలిగా ఎక్కువగా ఉన్నది. మేమైతే అరకు వచ్చాము వైజాగ్ నుంచి. ఇప్పటికీ మంచి ఎలా ఉందంటే మా చేతులు అగ్గిలాడితే చేతులు ఎలా కాలితే అలా మంట ఎక్కుతున్నాయి. టైం 9 అయినా సరే 9:30 అలా అయింది. ఈ క్లైమేట్ కోసం అరకు వచ్చా అంటే మేము ఏదైనా చాలా హ్యాపీగా ఉంది. అరకు వచ్చాము, ఊటీ వచ్చేందుకు థియేటరా బాబు, ఈ క్లైమేట్ బాబు, ఈ మంచి థియేటర్ బాబు. ఎక్కడ రోడ్డే కనిపించట్లేదు, అసలు బళ్ళు కానీ చెట్లు కానీ ఎక్కడ కనిపించట్లేదు. కుర్ర పౌడర్ బాబు క్లైమేట్. జ్యోతిశ్వర్ యాదవ్ అండి. నాతో పాటు విశాఖపట్నం నుంచి నా ఫ్రెండ్స్ అందరినీ అరకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం 8 ఆ ప్రయాణానికి వచ్చాము. రాగానే ఇక్కడ టెంట్స్, క్యాంప్ ఫైర్ అంతా అరకులోని వాళ్ళు సదుపాయం ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చూస్తే మార్నింగ్ 8 ఆ టైం అవుతుంది. ఇంకా కూడా మంచి ఇంకా కురుస్తుంది. అసలు నిజంగా ఆంధ్ర ఊటీ అనడానికి ఎటువంటి సందేహం లేదు. చాలా మంచి ఎన్విరాన్మెంట్, వాతావరణం అది ఉంది. ఇక్కడ అరకు ప్రజలు కూడా బాగా అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము, కానీ ప్రతి ఇయర్కి ఏదో ఒక కొత్త ప్రదేశాలు ఇవి ఉంటాయి. మడగడ వ్యూ పాయింట్కి అది వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అరకు పైనకి వచ్చాము. చాలా చాలా బాగుంది. నా పేరు ప్రవీణ్ అండి. వైజాగ్ నుంచి ఫోటోషూట్కి వచ్చాము మేము. నేను ఫోటోగ్రాఫర్ని. యాక్చువల్లీ ఏంటంటే ఈ సీజన్ వచ్చేసరికి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది దేనికంటే వచ్చే దారిలోనే మాకు లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ అలా కంటిన్యూ మాకు అలాగా రోడ్ సైడ్లోనే మంచిగా లొకేషన్స్లో ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎంత బాగుంటాయంటే యాక్చువల్లీ అది అందరూ ఎవరైనా చూస్తే గ్రాఫిక్స్ అనుకుంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మెయిన్ ఈ క్లైమేట్లో ఈ నవంబర్, డిసెంబర్లో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. పైనేరీలో కానీ అరకు ఏరియాలో తీయడానికి. ఎందుకంటే ఈ సీజన్లో ఇంపార్టెంట్గా ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్ అండి. ఈ సీజన్లో ఎల్లో ఫ్లవర్స్ బాగా ఎక్కువ రావడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సాగర్ రెడ్డి, విశాఖపట్నం నుంచి వచ్చాను. అరకు అట్మాస్ఫియర్ చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. మార్నింగ్ 7 అవుతుంది. అయినా సరే క్లైమేట్ మాత్రం సూపర్. మా ఫ్యామిలీతో వచ్చాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి పర్టికులర్గా వచ్చామండి మేము. మా పేరెంట్స్ కానీ, మేము కానీ, మా వైఫ్ కానీ ఎల్లో ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్ ఎల్లో ఫ్లవర్స్. నాది అమరావతి. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. ఫోటోషూట్ పర్పస్ వచ్చా, కానీ చూడటానికి ఇదే ఫస్ట్ టైం రావటం. ఈ మంచు ఇవంతా చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ వాస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ టు ఫ్యామిలీస్ అండ్ కపుల్ షూట్ చేయొచ్చు. మన ఏపీలో చాలా ఉన్నాయి. మనం చాలా లాంగ్ వెళ్ళి కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ అన్నీ వెళ్ళి తిరుగుతూ ఉంటాం. టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి మొత్తం చూడండి. కావాలంటే నా మాట అబద్ధం అయితే ఎంజాయ్ చేయడానికి అరకులో చాలా 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 బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఈ సీజన్లో.